హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. వెండి తెరపై గ్లామర్తో మెరిసిన ఓ నటి 150కి పైగా సీరియళ్లలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తున్నారు. శక్తిమాన్ వంటి ప్రముఖ సీరియల్తో గుర్తింపు పొందిన నుపూర్ అలంకార్ ప్రాపంచిక సుఖాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ బ్యాంకు కుంభకోణం తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో, సన్యాసం వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చిందో ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని నుపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్కామ్ బయటపడడంతో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకులో తన సొంత డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న తల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు దాన్ని వాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నానని ఆమె వాపోయారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మ, సోదరి మరణించారు. ఈ ఘటనల తరువాత ఈ ప్రపంచంతో నాకు బంధం తెగిపోయిందనిపించింది. అందుకే అన్ని బంధాలను వదులుకున్నాను అని ఆమె తెలిపారు. ప్రస్తుతం పితాంబరమాగా పేరు మార్చుకొని హిమాలయాల్లో నివసిస్తున్న ఈమె తన దినచర్య గురించి కూడా పంచుకున్నారు. ప్రతిరోజు భిక్షాటన చేస్తానని, వచ్చిన దాంట్లో కొంత దేవుడికి, మరికొంత గురువుకు సమర్పిస్తానని చెప్పారు. భిక్షాటన చేయడం వల్ల మనిషిలోని అహంకారం నశిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం 4-5 జతల దుస్తులతోనే జీవితం గడుపుతున్నానని, ఆశ్రమానికి వచ్చేవారు ఇచ్చే బట్టలనే వాడుకుంటున్నానని తెలిపారు. కొన్నిసార్లు తీవ్రమైన మంచు తుఫానులు వచ్చినప్పుడు గుహల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వివరించారు. పిఎంసి బ్యాంక్ స్కామ్ కారణంగా వేలాది మంది డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్బీఐ మొదట కేవలం 1000 మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో చాలామంది తమ అవసరాలకు డబ్బులు తీసుకోలేకపోయారు. ఈ సంక్షోభం వల్ల సుమారు 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఒకప్పుడు కెమెరా ముందు ఎన్నో భావోద్వేగాలను పండించిన నుపూర్ ఇప్పుడు నిజ జీవితంలో అన్ని బంధాలను తెంచుకొని ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.